తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భవబంధాల నుండి విముక్తి చేస్తూ సంసార సాగరాన్ని తరింపచేయడానికి ప్రజోద్ధరణమే లక్ష్యంగా ఎందరో మహాత్ములు అవతరించిన పుణ్యభూమి మనది. జనజీవితాలను ఆనంద మంగళప్రదం చేసేందుకు అలా అవతరించిన పుణ్యమూర్తే శ్రీ షిరిడీ సాయి. మనుషుల్లో నిద్రాణమై ఉన్న దైవత్వాన్ని జాగృతమునర్చి అజ్ఞానాంధకారం నుండి వారిని వెలుగు పుంతల వైపు నడిపించేందుకు సద్గురుగా సంచరించిన దైవస్వరూపుడు సాయి. నాకు మరణం లేదు, ఈ దేహం నుండి నిష్క్రమించిన ఆత్మరూపంలో అన్ని కాలాల్లో మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాను. నేను షిరిడీలోనే కాదు, అన్ని చోట్ల ఉంటాను. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా అంతా నాకు తెలుస్తూనే ఉంటుంది. నా మాటలు మరువకండి, నా బాటలో పయనించండి అని ప్రబోధించినవారు షిరిడీ సాయిబాబా. నేడు ఊరూరా వెలిసి ఉంటున్న సాయి సన్నిధానాలలో భక్తులను ఆకర్షిస్తూ వారి పూజలందుకుంటూ కామ్యార్థ ఫలాలను సిద్ధింపచేస్తున్నాడు. అలా భక్తజనాకర్షణీయంగా వెలసిల్లుతున్న నాగులుప్పలపాడులోని శ్రీ సాయిబాబా మందిరాన్ని ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించుకుని ఆ విశేషాలను తెలుసుకుందాం రండి. ఈ పవిత్ర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది జూలై 2, 1907న సర్వజిత్ నామ సంవత్సరంలోనే. నిర్మాణం పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్టాపన జరిగిన అనతి కాలంలోనే ఈ దేవాలయానికి సాయి సందర్శనార్థం తరలివచ్చే భక్త బృందం ఇనుమడిస్తూ వచ్చింది. భవబంధాల నుండి విముక్తం చేస్తూ సంసార సాగరాన్ని తరింపజేయడానికి ప్రజోద్ధరణమే లక్ష్యంగా ఎందరో మహాత్ములు అవతరించిన పుణ్యభూమి మనది. జనజీవితాలను ఆనంద మంగళప్రదం చేసేందుకు అలా అవతరించిన పుణ్యమూర్తియే షిరిడీ సాయి. మనుషుల్లో నిద్రాణమై ఉన్న దైవత్వాన్ని జాగృతమునర్చి అజ్ఞానాంధకారం నుండి వారిని వెలుగు పుంతల వైపు నడిపించేందుకు సద్గురువుగా సంచరించిన దైవస్వరూపుడు సాయి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా అంతా నాకు తెలుస్తూనే ఉంటుంది. నా మాటలు మరువకండి, నా బాటలో పయనించండి అని ప్రబోధించిన షిరిడీ సాయిబాబా అందుకే నేడు ఊరూరా వెలసిన సాయి సన్నిధానాలలో భక్తులను ఆకర్షిస్తూ వారి పూజలందుకుంటూ కామ్యార్థ ఫలాలను సిద్ధింపచేస్తున్నాడు. ప్రకాశం జిల్లాలో ఒంగోలుకు ఈశాన్యంగా ఉన్న నాగులుప్పలపాడు మండలంగానూ గ్రామంగానూ కూడా ప్రసిద్ధి చెందింది. 10,000 జనాభా ఉన్న గ్రామమే అయినా నాగులుప్పలపాడు శ్రీ సాయిబాబా మందిరంతో పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. 25 సంవత్సరాల సంపాదన నుండి కొంత మొత్తం సాయి పేరిట పక్కన జమ చేస్తూ స్వంత స్థలంలో చిరుకూరి వంశస్థుడైన ఓ భక్తుడు ఈ ఆలయాన్ని 9 నెలల కాలంలో నిర్మాణం కావించి సాయినాథుని ప్రతిష్ఠింపచేయడం విశేషం. ఇదంతా భగవత్ సంకల్పంగా భావిస్తూ ఇటీవలనే వార్షికోత్సవం కూడా అంగరంగ వైభవంగా శ్రీ సాయిబాబా మందిరంలో అశేష భక్తజన సందోహం నడుమ నిర్వర్తింపబడింది. సర్వజిత్ నామ సంవత్సరంలోనే నిర్మాణం పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్టాపన జరిగిన అనతి కాలంలోనే ఈ దేవాలయానికి సాయి సందర్శనార్థం తరలివచ్చే భక్త బృందం ఇనుమడిస్తూ వచ్చింది. మందిర ప్రవేశ స్వాగత ద్వారం నుండే ఆలయ గోపురం కానవస్తుంది. స్వాగత ద్వారం పైభాగాన నడుమ శ్రీ సాయినాథుని మూర్తి, కుడి ఎడమల చివర్లలో వినాయకుడు, దత్తాత్రేయుడు దర్శనమిస్తారు. ద్వారం ఇరువైపులా ఉన్న స్తంభాలపై దేవతా స్త్రీమూర్తుల చిత్తరువులు కానవస్తాయి. ఆలయం ప్రహరీ గోడకు సాయి మహత్యాన్ని తెలిపే షిరిడీ సాయినాథుని జీవిత ఘట్టాలు కొన్ని చిత్రితమై ఆకట్టుకుంటూ అగుపడతాయి. ఆలయం విశాలమైన ప్రాంగణంతో శోభిల్లుతూ ఉంటుంది. లతలతో అలంకరించిన స్తంభాలతో ప్రాంగణంలోని మంటపాలు మనకు దర్శనమిస్తాయి. నడుమన షిరిడీ సాయి సన్నిధి గర్భాలయం నెలకొని ఉండగా కుడివైపు తొలి పూజలందుకునే దైవతం వినాయకుడి మండపం, సాయికి ఎడమవైపుగా దత్తాత్రేయుని మంటపం నెలకొని ఉన్నాయి.
సాయి సన్నిధికి ఎదురుగా నందీశ్వరుని మూర్తి ఉంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ సాయినాథుడి దివ్యమంగళమూర్తిని దర్శించుకుని అద్వితీయమైన ఆనంద అనుభూతులకు లోనవుతారు. సాయిని మనసా వాచా తలుస్తూ కైమోడ్పులర్పిస్తారు. ప్రధాన మందిరంలో నిలువెత్తు సాయిబాబా విగ్రహం మకర తోరణంలో సింహాసనంపై అధిష్ఠించి ప్రసన్న వదనంతో కిరీటకాంతుల సౌందర్యంతో దర్శనమిస్తుంది. బాబాకు ముందు వారి దివ్యపాద దర్శన స్థానం ఉంది. తల వంచి బాబా పాదాలకు నమస్కరించుకుని సద్గురు సాయి సందర్శనం చేసుకుని అర్చకులిచ్చే అక్షతలను తీర్థప్రసాదాలను స్వీకరించి పునీతులవుతుంటారు ఆలయానికి విచ్చేసిన భక్తజనులు. ఈ ఆలయంలోని నిత్యం సాయినాథునికి పంచామృతాభిషేకాలు జరుగుతాయి. జలంతో, క్షీరంతో, తేనెతో, నేతితో, కొబ్బరి నీళ్లతో ఇలా పవిత్రమూర్తికి అభిషేక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వర్తింపబడతాయి. ఆ విశేషాలను తిలకిద్దాం. ఈ ఆలయంలో నిత్యం సాయినాథునికి పంచామృతాభిషేకాలు జరుగుతాయి. జలంతో, క్షీరంతో, తేనెతో, నేతితో, కొబ్బరి నీళ్లతో ఇలా పవిత్ర మూర్తికి అభిషేక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వర్తింపబడుతుంటాయి. సాయి విగ్రహాన్ని అభిషేకించిన తరువాత పుష్పమాలలతో అలంకరించి హారతులివ్వడం జరుగుతూ ఉంటుంది. నిత్యాగ్నిహోత్రుడైన బాబాగారి ధుని ఓ వైపు ఉంది. ధునిలో కొబ్బరికాయలు సమర్పించుకొని భక్తులు ప్రదక్షిణలు, నమస్కారాలు కావించుకుంటారు. సాయినాథునికి ముందున్న పవిత్ర పాదాలకు నమస్కరించుకుని వరుసగా భక్తులు శఠగోప ఆశీర్వాదాలు, తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రాంగణంలో జరిగే భజనలు, కీర్తనల్లో వాద్యాలతో బాటుగా గళాలు కలిపి తన్మయమవుతుంటారు. ఆలయంలో గురు పూర్ణిమకు జరిగే ఉత్సవం చాలా వైభవోపేతంగా జరుగుతుంది. సాయినాథుని పల్లకీలో అలంకరించి మంగళవాద్యాలతో వింజామరలు వీస్తూ ఊరేగించే దృశ్యం కన్నులారా తిలకించి ఆనందించవలసిందే. ఈ ఆలయంలో గురు పూర్ణిమకు జరిగే ఉత్సవం చాలా వైభవోపేతంగా జరుగుతుంది. సాయినాథుణ్ణి పల్లకీలో అలంకరించి మంగళ వాయిద్యాలతో వింజామరలు వీస్తూ ఊరేగించేటటువంటి దృశ్యం కనులారా తిలకించి ఆనందించవలసిందే. షిరిడి సాయి పదములు చేరే మనసే సంతోషం, ద్వారకమాయి దర్శన భాగ్యం జన్మయ ధన్యోహం. షిరిడి సాయి పదములు చేరే మనసే నమ్ముకున్న వారిని నామస్మరణ మాత్రముననే కటాక్షించి కొలచిన వారి కోర్కెలు తీర్చి అనుగ్రహించే సద్గురు సాయినాథునిపై అపార విశ్వాసంతో ఇక్కడ మందిరంలో భక్తులు బాబాను పూజించుకుంటున్నారు. భక్తులు పూజా ద్రవ్యాలతో, కొబ్బరికాయలతో సాయి సన్నిధానంలో, ఆలయ ప్రాంగణంలో పూజలు కావించుకుంటారు. సామూహిక పూజలు, సాయినాథ వ్రతయాగాలు, భజనలు, కీర్తనలతో మందిరం భక్తజన బృందంతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. విశేషించి గురువారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. విశ్వాసంతో భక్తులు ఎక్కడెక్కడి నుండో కూడా తరలివచ్చి సాయినాథుని కొలుచుకుని భజనలు, కీర్తనల్లో పాల్గొని తరిస్తున్నారు.
ప్రతి గురువారం అన్నదానం ఈ ఆలయంలో జరుగుతూనే ఉంటుంది. షిరిడీయే నాగులుప్పలపాడులో మరో రూపేణ ఈ మందిరంగా మూర్తీభవించింది అని ఆనందపడుతుంటారు ఇక్కడి భక్తులు. నాయందెవరికి దృష్టియో వారియందే నా కటాక్షము అని పలికిన సాయినాథుని దర్శించే దృష్టితో ఈ ఆలయానికి తరలివెళ్లి కటాక్షంతో తిరిగి వస్తున్న భక్తుల తన్మయానందానికి సరిసాటి మరి ఏమిటుంటుంది? సకల దుఃఖ బాధల హృది సమయచేసి కరుణ చూపించి ప్రేమించి దరికి చేర్చి సచ్చిదానంద భాగ్యం మొసగునట్టి సాయి చరణాజ్యములే శరణు శరణు. శ్రీ సాయినాథుని కృపా కటాక్ష విభవం ఎల్లవేళలా అందరికీ సుప్రాప్తించాలని ఆకాంక్షిస్తూ తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం.